హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వంకాయ మామిడికాయ కర్రీ అండి. వంకాయ కర్రీ చాలా రకాలుగా వండుకుంటారు, కానీ దాంతో మామిడికాయ కాంబినేషన్ చాలామందికి తెలియదు. కానీ ఈ వేసవి కాలంలో వంకాయ మామిడికాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా గ్రేవీగా పుల్లగా టేస్ట్లో సూపర్గా ఉండే వంకాయ మామిడికాయ కర్రీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వంకాయ ముక్కల్ని ఎలా పొడుగ్గా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకున్నట్టు పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఒక మీడియం సైజ్ మామిడికాయ సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయల్ని కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి అట్టి పెట్టాను. నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నా కూడా వంకాయ ముక్కలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయి. ఈ వేసవికాలంలో వంకాయలు కండ్రు ఉంటాయి కదా, అలా లేకుండా తెలియకుండా ఉండాలన్నా కూడా మామిడికాయ వేసుకుని వండితే వంకాయకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దానిలో పోపు దినుసులు వేసుకున్న తర్వాత చక్కగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా తాలింపులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. 1/2 కేజీ వంకాయలకి కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం తాలింపు దినుసులు ఆయిల్లో వేసి వేయించుకున్నాను. దానిలోని సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు మామిడికాయ కూడా ఇక్కడే వేసేసుకోవచ్చు. ఇలా వంకాయల అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టుకుంటే చక్కగా వంకాయ అనేది మగ్గుతుంది. వంకాయ కర్రీ పొయ్యి మీద వేస్తుండగా సిమ్లో పెట్టద్దండి. మగ్గేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టండి. అప్పుడే చక్కగా సరిగ్గా వంకాయ అనేది మగ్గిపోతుంది. ఇలా కొద్దిగా సేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కదుపుకొని ఇంకొక నిమిషం పాటు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకుందాం. అప్పుడు పూర్తిగా మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది మన పులుపుకు తగినట్లు కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. 1/2 కేజీ వంకాయలకి మీడియం సైజు పుల్లటి మామిడికాయ చక్కగా సరిపోతుంది. దానిలోనే కొద్దిగా కారము, కొంచెం పసుపు కూడా వేసేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టి మళ్ళీ మగ్గపెట్టుకోండి. ఇలా చేస్తేనే ఖచ్చితమైన టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి వాటర్ పోసేస్తే అంత టేస్ట్ అనిపించదు. వంకాయ పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే మనం వంకాయ కూరలో వాటర్ పోసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1/2 గ్లాసు నుంచి కొద్దిగా ఎక్కువైనా సరే నీళ్ళు, ఇలా ముక్క కొంచెం మునుగుతూ ఉంది అనుకునేటప్పుడు ఆపేస్తే సరిపోతుంది. అన్ని నీళ్లు పోసి దాదాపుగా 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. మామిడికాయ కూడా చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఎందుకంటే పుల్లటి మామిడికాయ కదా, చక్కగా ఉడికిపోతుంది. ఇంకా వంకాయ మామిడికాయ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకోవచ్చు. రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మామిడికాయ పుల్లదనం లేకపోతే కొంచెం పుల్లగా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు ఈ కర్రీని చాలా చాలా ఇష్టపడతారు, నాది గ్యారంటీ. ఖచ్చితంగా ఒకసారి ఈ సమ్మర్లో అంటే మామిడికాయలు వచ్చే సీజన్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడూ కూడా ఈ కర్రీని ఖచ్చితంగా చేసుకుంటారు. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.